వెనక్కి తప్పుకుంటున్నాం ఇలాంటి ప్రకటనలు ఉండవు. మాట్లాడతారు, స్టీల్ ప్లాంట్ సందర్శన ఉంటుంది, ఇవాళ రేపు ఆయన అక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ అఫీషియల్స్ ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్ రిపోర్టుని ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రితో మాట్లాడతాను. పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించిన నిర్ణయం కాబట్టి మనకి విశాఖ స్టీల్ ప్లాంట్కి మొదటి నుంచి ఆది నుంచి అడ్డుపడుతూ వస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆవిడని కన్విన్స్ చేసుకోవాలి. ఇది పెద్ద మిషన్. అది బీజేపీలో ఏంటో పట్టాన ఆవిడ మాటిందో, అందులో ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ ఒళ్ళంతా కారం పొడి రాసుకుంటుందని చెప్పేసి చాలామంది అంటుంటారు వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రయోజనం జరుగుతుందనగానే వెంటనే ఆవిడ ఇరిటేట్ అయిపోతారట. సో ఇలాంటి కామెంట్స్ అన్నిటి మధ్య ఏంటంటే కుమారస్వామి గారికి ఇప్పుడు కత్తి మీద సాము ఈ ఉద్యోగం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం నుంచి తప్పుకుంటుందని చెప్పబోతున్నట్టు నిర్దిష్టమైన సమాచారం కాదు, కానీ ఆల్మోస్ట్ నిర్దిష్టంగా ఉండే సమాచారంగా భావించడానికి కావాల్సినంత ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ అయింది. ఈ అంశంతో పాటు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేసుల భయంతో తెరచాటున దాక్కుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డిలు, ఇలా చాలా అంశాలన్నింటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు. నమస్తే రామ్ కుమార్ గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారు, ఇంకా అలాగే పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. టు స్టార్ట్ విత్, చూశారు కదా, అంటే ఒక గుడ్ సైన్ అయితే కనిపిస్తోంది. సో ఈ నిర్ణయంతో కుమారస్వామి గారికి ఏం ప్రయోజనం లేకపోయినప్పటికీ ఇన్నాళ్ళుగా పొలిటికల్గా మూట కట్టుకున్న అపప్రధ నుంచి అయితే ఆయన బయటపడే అవకాశం ఉంది. మనకు సంబంధం లేకుండా జరిగే మంచి పనులకి ఒక్కోసారి మనల్ని కూడా అట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆ కోటాలో ఆయనకి ఈ పేరు వచ్చేట్టుంది. ఏమంటారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. మనం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ అనే అంశం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి చర్చ చూస్తున్నాం. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎలాంటి లేఖ రాశారో కూడా చూసాం. అంటే అక్కడ ఉన్నటువంటి సంక్లిష్టాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అప్పులు ఏంటి, వాళ్ళకు మైండ్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉన్న అప్పులను మనం ఈక్విటీగా మారుద్దాము, ఇలా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజు వాళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించుకోలేదనేటువంటిది చరిత్ర. సో ఈరోజు ప్రభుత్వం మారింది, ఇక్కడ ప్రభుత్వం మారింది, అక్కడ మాత్రం మళ్ళీ ఎన్డీఏనే కంటిన్యూ అయింది. కాకపోతే ఆ రోజుకు ఈ రోజుకు అక్కడ కొంత సంఖ్యాపరంగా కానీ కొంత గవర్నమెంట్లో పరంగా కానీ మనం చూస్తున్నాం. అంటే అనుకున్నంత స్థాయిలో మోడీ గారికి నెంబర్ రాకపోవడం వల్ల కొంత ఆయనకు డిపెండెన్సీ పెరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటువంటి చర్చలు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. కాబట్టి కానీ ఇక్కడ మోడీ గారి ఒక విధానం మీరు బాగా చూడండి వాసు, ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఒక అంశాన్ని పదే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ డ్యూటీ ఈజ్ ఓన్లీ గవర్నమెంట్స్, నాట్ డూయింగ్ బిజినెస్. ప్రభుత్వం యొక్క బాధ్యత పరిపాలన చేయడమే తప్ప ప్రభుత్వం యొక్క బాధ్యత వ్యాపారం కాదు అనేటువంటిది బీజేపీలోని మోడీ గారు కానీ ముఖ్య నాయకులు పదే చాలా ప్లాట్ఫామ్స్ నుంచి గత 10 ఏళ్ల నుంచి మనం ఈ మాట వింటున్నాం. ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి ఈ పదం చాలా ఎక్కువ సార్లు వింటున్నాం మనం మోడీ గారి నోటి వెంట. అలాగే వాళ్ళ పాలసీస్ తీసుకున్న మానిటైజేషన్ పాలసీ కావచ్చు, లేదా మీరు అన్నట్టు పెట్టుబడులు, డిజిన్వెస్ట్మెంట్స్, ఇట్లాంటి ఎన్నో మనం వాళ్ళ యొక్క పాలసీలు కూడా చూస్తే వాళ్ళు ఏదైనా కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి వాళ్ళ కొంత అనాసక్తితోనే ఉన్నారు తప్ప ఆసక్తిగా లేరనేటువంటిది మనకు కనపడుతుంది. కానీ ఈరోజు మీరు ఇప్పుడు అంటున్నటువంటి వార్తలు కానీ, రేపు మన ఉక్కు శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు వైజాగ్ రాబోతున్నారు. ఖచ్చితంగా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటిది కొంత హోల్డ్ అయ్యి ఖచ్చితంగా ప్రభుత్వంలోనే కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మీరు అంటున్నటువంటి ప్రధాన వార్త. ఇక్కడ నేనేమంటానంటే, కుమారస్వామి గారు ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా ఒక 20-25 డేస్ కిందటనే ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు చాలా కాంట్రవర్సీ అయ్యాయి. అంటే యుఎస్కు సంబంధించి కొంత వ్యాపార సంబంధమైనటువంటి టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్స్లో కొంత ఎక్కువకు వాళ్ళకి ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది, ఇలా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఏదో మాట్లాడడం, తర్వాత క్యాబినెట్లో కానీ మిగతా నాయకుల నుంచి కూడా కొంత ఆలోచించి ఇలాంటివి మాట్లాడాలని చెప్పి మనం ఒక 20 రోజుల కిందట వార్తలు చూసాం. సరే, ఇవన్నీ పొలిటికల్గా ఏ పార్టీలు, ఏ ప్రాంతీయ పార్టీలు, ఏ జాతీయ పార్టీలు వాళ్ళ యొక్క విధానాల ద్వారా వాళ్ళు ముందుకు పోయినా కూడా ఈరోజు అల్టిమేట్గా చూడాల్సింది, మనం ఎంత మాట్లాడినా ఎంత చేసినా కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి నోటు రావాల్సి ఉంటుంది, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి ఇవన్నీ ఒక చర్చలుగానే చూడాలి తప్ప ఏదో ఒక్క రోజుతో, మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో పవన్ కళ్యాణ్ గారి వలన ఈ అంశం ఇంకా నిలబడింది, ఈ అంశం ఇంకా ప్రైవేట్ పరం కాకుండా ఆగింది అనేటువంటిది మీరు ప్రధానంగా చర్చలు మీరు నొక్కి చెప్పడం గమనిస్తే, ఎస్ ఖచ్చితంగా ఈరోజు ఆయన ఎన్డీఏలో ఒక భాగస్వామిగా ఉన్నారు. 2019 నుంచి ఆయన తర్వాత ఎన్నికల తర్వాత నుంచి కొనసాగుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు పవర్లో వచ్చారు. ఆ రోజు ఆయన ఏమన్నారు? ఖచ్చితంగా నేను విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆపుతానని చెప్పి చాలా ప్రసంగాలలో ఆయనకు చాలా గట్టిగా బలంగా ఆయన మాట వినపడింది.
సో దానికి అనుగుణంగా కొంత అడుగులు పడితే ఖచ్చితంగా వీ షుడ్ వెల్కమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేజర్గా ఒక కాంట్రడిక్ట్ ఏంటంటే బీజేపీ అనేటువంటిది కొందరి వ్యక్తుల కోసం కొందరి కోసం తల ఒగ్గుతుందని కానీ వాళ్ళ యొక్క మెయిన్ పాలసీలకు కొంత డైవర్ట్గా వెళ్తాదని అయితే నేను అనుకోవడం లేదు. కాబట్టి మనం ఇంకా చూడాల్సి ఉంటుంది ఈ అంశంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంది, ఎన్డీఏ స్టాండ్ ఎలా ఉంటుంది. ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపే రేపు పొద్దున దేశంలో ఇంకా ఇలాంటి డిమాండ్ ఉన్నటువంటి ఈ సమస్యలు ఎలా తెర మీదకి వస్తాయి, వాటి పట్ల వీళ్ళ విధానపరమైన నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా కాంప్లికేట్ ఉంటుంది. కాబట్టి కొంత ఆసక్తి అయితే ఈరోజు ఆంధ్రాతో పాటు దేశంలో కూడా ఈ విధానం పైన నో డౌట్ మీరు అన్నట్టు దేశం మొత్తం చూస్తుంది ఈ అంశం మీద. ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటిస్తే పక్కన నవీన్ పట్నాయక్ గారు ఊరుకుంటారు. మన నీలాంచల్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు మరి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, బట్ అయింది కదా, ప్రైవేటైజ్ అయింది. అదే అందుకే అంటున్నాను నేను విధానపరమైన నిర్ణయాన్ని ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక రాష్ట్రంలో ఒక రకంగా చూస్తారని అయితే నేను భావించట్లేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా ఉన్నారు, ఈరోజు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నారు. సో ఈ పొలిటికల్ కంపల్షన్ వల్ల ఏమన్నా కొంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఎగ్జెంప్షన్ ఉంటుంది అనేటువంటి కోణంలో మనం ఈ చర్చలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ వెన్ ఇట్ విల్ బి మెటీరియలైజ్ అవ్వడానికి టెక్నికల్గా కానీ చాలా సాంకేతికంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ఇంకా వేచి ఉండాల్సి ఉంటుంది ఈ సమస్య పైన కొంత. రైట్, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్ కుమార్ గారు, ఈరోజు ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం రావటం, 2 రోజులు అక్కడ ఉండాలనుకోవటం, ఎందుకంటే వైజాగ్ హ్యాస్ బికమ్ ఏ ఫోకల్ పాయింట్ ఫర్ ఎనీ పార్టీ. ఎందుకంటే వైజాగ్ అనగానే 2 తేనె తొట్లు ఉంటాయి, ఒకటి రైల్వే డివిజను, 2 స్టీల్ ప్లాంట్. సో 2వ తేనె తొట్టు కదల్చడానికి మళ్ళీ రెడీ అవుతారు అని మీరు అనుకుంటారు. వాటిని తేనె తొట్లని బీజేపీ భావిస్తుంది. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎక్కడ పెట్టుబడులు ఉన్నా వాటిని ఉపసంహరించడం అనేది సరే కేంద్ర ప్రభుత్వం పాలసీ. అది మీరు అధికారంలో ఉంటారా, కాంగ్రెస్ అధికారంలో ఉంటుందా, మీ కూటమిలో అధికారంలో ఉంటాయనేది కాదు. ఈ క్రమంలో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు చట్టాల ఉపసంహరణ సమయంలో దేశానికి, రైతు లోకానికి ఆయన క్షమాపణ చెప్పారు. 2 చేతులు జోడించి ముకుళిత హస్తాలతోటి ఆయన అభివాదం చేసి క్షమాపణ చెప్పి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అది చాలా హుందాయన రాజకీయం. అటువంటి హుందాయన రాజకీయం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమన్నా ఉండే అవకాశం ఉందా? వాసయ్య గారు నమస్తే అండి, అలాగే మిగతా మిత్రులు కూడా. 3 విషయాలండి ఇందులో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా కాదు, వాళ్ళు మొదలు పెట్టింది కాదండి. అన్నిటికన్నా ముందు కాంగ్రెస్ హయాంలో అది స్టార్ట్ అయింది. దానికోసం ప్రత్యేకంగా ఒక శాఖే కేటాయించి ఇవన్నీ కూడా తీసేయాలనేది మొదలు పెట్టింది కాంగ్రెస్. సరే కొన్ని పాలసీలు కంటిన్యూ చేయాల్సి వస్తే కొన్ని పాలసీలు కావాలని డెసిషన్ తీసుకుని వెనక్కి తీయచ్చు, దాన్ని పక్కన పెడతామని చర్చ అది కాదు. ఊరికే హెడ్లైన్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఇక 2వ విషయం, ప్రైవేటైజేషన్ చేద్దాం అన్న తర్వాత స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. అంతకుముందు ఎందుకు లాసుల్లో ఉంది అందరినీ అనట్లేదు, కానీ అక్కడ ఉన్న సెక్టార్లో ఏంటంటే ఊరికే పొద్దునే తమ్ ఇంప్రెషన్ ఇచ్చేసి సాయంత్రం దాకా కాలక్షేపం చేసే నేతలు ఎంతమంది ఉన్నారో, దాని మీదే రాజకీయాలు చేస్తే బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్కడ ఆ పక్కనంతా కూడా ప్రక్షాళన చేయాలి. అది వెరీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు మన రాష్ట్రానికి సహాయ మంత్రి వచ్చారు కాబట్టి వారు అందరూ కలిసి ఈ ఉక్కు శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగిందండి. హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కుమారస్వామి గారికి రిప్రజెంటేషన్. ఇప్పుడు కాదు, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, గతంలో మీరు అంటే లాస్ట్ 9 days 10 days బ్యాక్ అండి ఇదంతా కూడా జరిగింది. సో ఈ వేళ ఇక్కడికి వచ్చేటప్పుడు నిన్న కూడా స్టేట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారండి విశాఖపట్నంలో, వారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంచి న్యూసే వినపడుతుంది, మీకు పాజిటివ్ గానే ఉండాలి, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అక్కడ సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి దీన్ని కలిపేస్తేనే దీనికి మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ టీం కూడా గట్టిగా పుష్ చేస్తుందండి. సాధ్యమైనంత వరకు మంచి న్యూస్లే వినపడతాయని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అన్నట్టు మోడీ గారు ఆయన డెసిషన్స్ కఠినంగా తీసుకుంటారు, కానీ ప్రజలు ఏం కోరుకుంటారో ప్రజల అవసరాలు ఇదని ఆయన కనుక నిజంగా అనుకుంటే కనుక ఆ డెసిషన్ లో ఏది మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ఏమీ వెనకాటండి. ఖచ్చితంగా మంచి న్యూస్ వినపడితేనే మనం ఎదురు చూద్దాం వాసుదేవ్ గారు. సరే, అంటే మంచి న్యూస్ వినపడుతుంది, ఖచ్చితంగా మంచి శుభపరంగా మనం చూడాలి ఈ అంశాలు అని మీరు భావిస్తున్నారండి. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వారే కాబట్టి. బట్ మీకేంటంటే బీజేపీకి కంట్లో నలుసు ఒక ఆవిడ ఉన్నారు, ఢిల్లీలో కూర్చుంటారు.
ఆవిడ ఆంధ్రప్రదేశ్ అనగానే వెంబడే దానికి సంబంధించినవన్నీ ఎలా అడ్డేయాలా అనేది చాలా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. సరే మీకు మెజారిటీ ఉంది కాబట్టి జనాలు మిగిలిన దేశం మొత్తం నెత్తినోరు కొట్టుకున్నా కూడా ప్రయోజనం ఏమి ఉండదు అక్కడ. ఆ భయం అయితే ఒకటి ఉందండి. దాన్ని ఏమన్నా ఆ అప్రహెన్షన్ని తొలగించే అవకాశం ఏదైనా ఉందా? కాదండి, ఇందాక వారు కూడా అన్నారు ఈ సంఖ్య తక్కువ అని ఇందాక అనలిస్ట్ గారు కూడా చెప్పారు. మీరేమో బలం లేదంటారు. బలం లేకపోవడం బాబు చాలా బలంగా ఉంది. బలం లేదని నేను అనలేదండి. మీకు చాలా బలం ఉంది, నెత్తినోరు కొట్టుకున్నా కూడా ఏమి ప్రయోజనం ఉండదనే మాట అన్నా నేను. కాదండి, ఇప్పుడు చారియట్ కి ఒక గుర్రం అంటే 1 హార్స్. ఇప్పుడు అలా కాదండి, పక్క నుంచి మిత్రుల బలం ఎడిషనల్ హార్సెస్ ఫుల్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని. మెరుపు వేగంతో వెళ్ళిపోతుందండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ సారథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్. సో వీళ్ళందరికీ మాకు ఎడిషనల్ బలం అనుకుంటున్నాం తప్పితే మాకు బలం లేదని మేము అనుకోవట్లేదు. మళ్ళీ అదే చారియట్ ని ఆంధ్రప్రదేశ్ కి వచ్చేపాటికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంట్రెస్ట్ వీరి కనుక గట్టిగా చెప్తే పైన అడ్డు వచ్చే వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. ఇది మాత్రం ఫ్యాక్ట్ వాస్తవ్ గారు. అదే విధంగా నేను ముందే చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కూడా ఇదే లైన్ మీద ఉంది. మేమేమి మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ లో పనిచేస్తారు కానీ దానికి అనుగుణంగా ఏమేమైతే ఉన్నాయో ఖచ్చితంగా పైకి చెప్తామని అందరూ ఏమాత్రం మొహమాటం లేదండి. ఇప్పుడు గతంలో కూడా చెప్పామండి, స్టేట్ కోసం వచ్చేటప్పుడు రైల్వే కూడా ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాడు. అది కూడా రావాల్సిందే, ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా రావాలి. గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్లే ఇవన్నీ రావట్లేదని 2 విషయాలు కూడా నిన్న ప్రెస్ మీట్ లో ఈ సహాయ మంత్రి గారు ఇచ్చారని వాళ్ళ పేపర్ లో కూడా పడిందండి. ప్రజలు తెరవడం కోసం ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి అందుకని పాజిటివ్ అంటాను. అందరూ ఒక లైన్ మీదే ఉన్నారు, ఎవరు కూడా డీవియేషన్స్ లేవు వాస్తవ్ గారు. మీరందరూ ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఓకే, మోడీ గారు ఓకే, నిర్మలా సీతారామన్ గారు ఓకేనా కాదా చెప్పండి. ఏమండి ఉక్కు శాఖ మంత్రి గారు ఇచ్చారు, మా దాంట్లో ఒక్కల శాఖ దాంట్లో పైసలు ఎవరు ఇవ్వాలి సార్? పైసలు మేడం ఇవ్వాలి, పైసలు మేడం ఇవ్వాలి. అలాగే నష్టాలు లాభాలు వస్తే రేపొద్దున మీ జేబులో తీసుకొచ్చిస్తారా? కుమారస్వామి గారిని అడిగితే మరి నేనేం చెబుతారు అప్పుడు? స్టీల్ ప్లాంట్ నష్టాలు మీరు భరిస్తారా అని అడుగుతారు ఆవిడ. మొహమాట లేకుండా అడుగుతారు ఆవిడ. షీఈస్ వెరీ కేటగిరికల్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. కాదండి, ఆ పైన ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు కదండి మోడీ గారు, వారు చెప్తారు ఏం చేయాలో. మీరు మరి వారు చేసిందని అంటే సీతారామన్ గారు చేశారని మీరేమీ భయపడక్కర్లేదండి. ఖచ్చితంగా భయపడతారు. తెలుగు నేననే కాదు, తెలుగు ప్రజలనే వాళ్ళందరూ భయపడతారు. ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేసి యూనియన్ బ్యాంక్ అని పెట్టినప్పుడే నమ్మకం పోయింది మీ మీద. కాదండి, ఆవిడ పాల పొంగులు అంటే బుస్ బుస్ అంటారు కదా, 2 చుక్కలు నీళ్ళు అలా వేసేటప్పుడు మొత్తం అంతా శాంత పడతారు. పైన 2 మాటలు పెద్ద ఆయన చెప్పాక మీకు అంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకుంటారు కానీ ఇక్కడ మీకు విషయం చెప్పాలి. రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా విధానపరమైన నిర్ణయం అలాగే పైసలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటే నేరుగా వెళ్ళిపోయేవాళ్ళు ఆయన ధోతి సర్దుకుంటూ. ఏమయ్యా రాజశేఖర్, నువ్వు ముందు వెనక చూసుకోకుండా అలాగా పథకాలు ప్రకటించేస్తే ఎట్లాగా? అంత పెద్ద ఆయన కూడా ఆయన వస్తుంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు పెద్ద ఆయన వస్తున్నారు ఏదైనా శివాట్లు పెడతారేమో అనేవాళ్ళు. అంటే చమత్కారంగా అనేవాళ్ళు. అంత కంట్రోల్ ఉండబట్టే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆర్థిక వ్యవస్థను నడపగలిగారు. ఇప్పుడు అలాంటి రోలే నిర్మలా సీతారామన్ గారు అక్కడ ప్లే చేస్తుంటే మోడీ గారు ఏం అనలేని పరిస్థితి రావచ్చు కదా అనే అనుమానం సార్. ఐ మే బి రాంగ్ ఆల్సో. కాదండి, మీరు ఖచ్చితంగా రాంగ్ అండి. ఎందుకంటే పర్సనల్ గా చాలా లెక్కల మాస్టర్గా చాలా స్ట్రిక్ట్ ఆవిడ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ మన రాష్ట్ర యొక్క పరిస్థితి చూసేటప్పటికి 1.5 ఇవ్వాలని ప్రేమ ఎవరికైనా వచ్చేస్తా మీకు తెలియట్లేదు. రోజు పొద్దున్నేస్తే ఈ దీన పరిస్థితి మీద వేళ మీ అసలు ల్యాండ్ తో సహా రోడ్లు వేసేస్తామని ఒప్పుకుంటున్నారండి రాష్ట్రానికి. మీరు ఇంకా అంటే ఏది ఇంటర్నెట్ లో ఉన్న ప్రజలు మనస్తత్వం కూడా మారాలండి. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇవన్నీ ఆగిపోయినవి. అసలు ఉదారంగా మీరు ఎంత కావాల్సి అంత అడిగిన వెంటనే ఇచ్చేస్తానని చెప్తున్నారండి. అంటే ఇది ఇప్పుడు మరోసారి ఎందుకు చెప్తున్నారంటే ఎలక్షన్ ముందే ఈ వాగ్దానం అది చూసే మా ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది డబుల్ ఓట్లు వేసేసారు. లెఫ్ట్ రైట్ కూడా కచ్చ నొక్కేసేటప్పటికే 70, 80, 90 వేల మెజార్టీలు వచ్చినాయి. అది నిలుపుకోకపోతే మళ్ళీ అంతే స్థాయికి పత్రానికి పడేస్తారు ప్రజలు. రైట్, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ చేతకానితనం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మీరంటే రాష్ట్రం ఆశించిన ప్రయోజనాలు ఏవి నెరవేరలేదు. అది కాక రైల్వే జోన్ నిజంగా మీ చేతకానితనం యొక్క రిజల్ట్ ఇవాళ మీరు అనుభవించడే కాకుండా రాష్ట్రం కూడా అనుభవించే పరిస్థితి నుంచి
తప్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆపద్బాంధవులాగా ఇద్దరు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మా చేతగాని తన ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు శుభోదయం. అంటే ఆయన అన్న మాట ఎలా ఉందంటే, ఇదే మాట గత ఈ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో కూడా ఇదే మాట అని ఉంటే బాగుండేది పెద్దవారు. ఇంకొకటి, ఇప్పుడు అంటే మేము అడగలేదనా, అడిగితే మీరు ఇవ్వలేదనా, లేకపోతే చేతగాని తనం అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? మీరు లేకపోతే మీరు చెప్పేది చేత కాదంటే మీకు బలం ఉంది కాబట్టి బాగా కింద పైన బాగా ఫ్యాట్ చేరింది కాబట్టి ఆ ఫ్యాట్ ప్రకారం ఎవరిని లెక్క చేసే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు మా యొక్క విన్నపం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విన్నపం మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంతో కొంత వేడి వల్ల కొద్దిగా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరం, ఆంధ్రప్రదేశ్ తీర్పు అవసరం మీకు వచ్చింది కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఫస్ట్ అది ఒప్పుకోండి. మీరు అదైనా మీరు మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఈ రోజు స్టీల్ ప్లాంట్ గురించి స్ట్రైట్ గా మేము ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కుకి మైన్స్ ఎలకేట్ చేస్తున్నాము, అట్లానే మేము ప్రైవేటీకరణ చెయ్యబోము అనే స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఇప్పించిన తర్వాత మీరు సాధించారు. ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించింది అనేది నేను కాదు, అక్కడున్న ప్యానెల్లో సభ్యులు, మీడియాతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒప్పుకుంటారు. వాసు గారు, నేనేమో సమాధానం చెప్పాలంటే వారి ప్రశ్న అడిగారన్న, చేతకానతనం అంటే ఏంటి అడిగామా లేదా అనేది. ఈ దిక్కు దివాణం లేదు, చట్టంలో పెట్టిన అంశాలకే దిక్కు దివాణం లేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉపసంహరణ గురించి ఊరికే పర్యవేక్షిస్తున్నాము, ఆడ ఇవన్నీ రాజకీయాల గురించి అడుగుతున్నాము. మైండ్స్ కేటాయించి రైట్. ఏదో వెంకటేశ్వర రెడ్డి గారు సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని సంతోషిస్తారు. అలా కాకుండా చేస్తున్నామని 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి చట్టంలో పెట్టిన అంశాలు, 2 రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ విషయాల గురించి కావచ్చు, మీరు చట్టంలో పెట్టిన అంశాల గురించి కావచ్చు, 10 ఏళ్ల కాలంలో మీరు చెయ్యలేని పనులు ఇప్పుడేదో కొత్తగా వచ్చి చేస్తున్నాం అంటే కాదు, చేస్తే ఖచ్చితంగా మీరు రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి మీ కనెక్షన్ చెక్ చేసుకోండి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీ టెక్నికల్గా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఒక మాట చెక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక మాట మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్తాం. మహేష్ గారు, సో ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కనుకండి కేంద్ర ప్రభుత్వం కొంచెం ఉదారంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూలంగా ఉంటే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి దక్కున్నట్లు, ఇది మిగిలిన పార్టీల వాళ్ళు అభ్యంతర పెట్టిన నేను మాత్రం మొహమాటలే కూడా చెప్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సరే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి దానికి నడుంకి కట్టుకుని ఆ నినాదాన్ని నడుం కట్టి ముందుకు తీసుకెళ్లారు తెన్నేటి విశ్వనాథం గారు. ఆయనకి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. ఒకవేళ ఈ వ్యవహారంలో స్టబన్గా ఆయన నిలబడి నెగ్గించుకోగలిగితే, అంటే ఆయనకేం సొంత ప్రయోజనాలు ఏం లేవు, మన రాష్ట్రం, మన ఉక్కు, మన హక్కు అనే దాన్ని ఆయన కన్విన్స్ చేసి, ఎంతసేపు అంటే ఆయన అక్రాస్ ద టేబుల్ డైలాగ్తో మాట్లాడుకుందాం అంటే పూర్తి డెమోక్రటిక్గా ఆలోచిస్తున్నారు ఆయన. టైం ఎండే కానీ ఆయన ఎప్పుడు అవకాశం వచ్చినా, అంతకుముందు గడిచిన 5 ఏళ్ళలో కానీ ఇప్పుడు కానీ ఆయన మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం, దీన్నైతే ఈ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టిద్దామని. ఆ క్రెడిట్ ఆల్మోస్ట్ మనం దాని ఫ్రూట్స్ ఇంకో 2-3 రోజుల్లో ఎంజాయ్ చేయబోతున్నాం. అంటే ఆ అంశం మీద ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా, అంటే మడత పేచీలు ఉంటాయి, అక్కడ ఉన్నది నిర్మలా సీతారామన్ గారు కాబట్టి ఏవో స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయని ఒక 170 కండిషన్లు పెడతారు మళ్ళీ అందులో. బట్ స్టిల్ ఒక రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, మీకు, అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ,
సార్ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక అడుగైతే ముందు పడిందని మనం అనుకోవచ్చు. దానికి ఈ రోజు కుమారస్వామి కూడా ఈ రోజు వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ ని విజిట్ చేయడము, ఆ తర్వాత కొంతమంది హైదరాబాద్ లో ఎన్ఎండిసి వాళ్ళ అధికారులతో ఆ తర్వాత దీని మీద రిపోర్ట్ తీసుకొని అక్కడ వెళ్ళి చర్చించడం అనే కాన్సెప్ట్ ఉంది. అంటే నేరుగా వచ్చి కుమారస్వామి జస్ట్ లైక్ దట్ వచ్చి చూసేసి ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్పారు ఎన్ఎండిసి లో వెళ్ళి హైదరాబాద్ లో అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత తీసుకుందాం. బట్ ఏంటంటే బిఫోర్ దట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే సార్, ఈ యొక్క సెయిల్ చైర్మన్ అయినటువంటి అమర్నాథ్ ప్రకాష్ గారు భారతదేశంలో స్టీల్ యొక్క అవసరం చాలా ఉంది అని పాయింట్ తీసుకొస్తూ ఇప్పటివరకు కూడా వైజాగ్ సంబంధించినటువంటి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో సెయిల్ లో కలపాలన్న ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కానీ ప్రభుత్వం అది కానీ కరెక్ట్ గా కానీ సెయిల్ ని దాని ప్రైవేటీకరణ కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలా అని ప్రతిపాదన తీసుకొస్తే మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఈ మధ్య ఆ యొక్క సెయిల్ చేరినటువంటి అమర్నాథ్ ప్రకాష్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదే కాకుండా భారతదేశంలోనే ఉక్కు అనేది స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 3000 మెట్రిక్ టన్నుల వరకు కూడా స్టీల్ ని మనం ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక విషయాన్ని ఈ మధ్య మన కుమారస్వామి గారు మోడీ గారు చెప్పినట్టు కూడా వెల్లడించారు. సో దట్ మీన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆఫ్ ద వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదేలాగా స్టీల్ యొక్క ఇంపార్టెన్స్ ఒక సెయిల్ లో కలపడానికి కూడా గవర్నమెంట్ నుంచి కరెక్ట్ రిపోర్ట్ గా ఇవ్వగలిగితే, కరెక్ట్ ప్రతిపాదన తీసుకురాగలిగితే పెడదామనే సంకేతాలు కూడా మనకు అందుతా ఉంది. సార్ ఇవంతా ఒక టాస్క్ అయితే మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు దీని ఏదో అడ్డుపుల్ల వేస్తారు ఆమెకి ఏపీ అంటే, లేకపోతే ఖచ్చితంగా ఎందుకంటే సార్ ఈ రోజు గ్లోబలైజేషన్ లో ఉన్నాం, మనం కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాము. ఏ ఒక్క చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసిన స్టార్ట్అప్స్ కూడా చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్స్ రిసోర్సెస్ లేని కంపెనీస్ కూడా ఈ రోజు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లిపోతారు. ఇలాంటి ప్రాసెస్ లో ఇది ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్. దీని వెనకాల ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చాలా క్రెడిబిలిటీ ఉంది. మోర్ ఓవర్ ఏపీలోని ఈ రోజు ఒక హాట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్. మనం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ నే కాపాడుకోలేని మనం అంటే ఎమోషనల్ గా మాట్లాడడం కాదు, ఎంత లాసెస్ ఉన్నా కానీ ఆ లాసెస్ ని మన ఆంధ్ర రాష్ట్ర అప్పులతో పోల్చుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాస్ ఏం కాదు సార్. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా ఏ సంస్థలకి ఎంత నిన్న చూసినట్టయితే ఆ యొక్క ఏపీ పవర్ సెక్టార్ లో దాదాపు 1,00,00,000 కోట్ల వరకు జరిగినటువంటి ఏదైతే ఒక కేర్లెస్ వల్ల ఒక అసమర్థుడు వల్ల ఏదైతే లాస్ జరిగిందో ఇలాంటి లాసెస్ తో పోల్చుకుంటే అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వచ్చిన లాస్ అయితే పెద్ద లాస్ అయితే కాదు. ఎందుకంటే బిజినెసెస్ లో మనకు కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేయగలిగితే, అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ని కొంచెం టెక్నికల్ గా అప్గ్రేడ్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి ప్లేసులు కానీ దాని చక్కగా కూడా వాడుకోవచ్చు. సో ఇది పెద్ద ఛాలెంజ్ అయితే కాదు, కానీ దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్స్ అయితే మాత్రం నిలబడాలి. నిర్మలా సీతారామన్ గారు కూడా మీరు అన్నట్టు ఈ రోజు మీరు చాలా సార్లు కోట్ చేస్తూ మాట్లాడారు ఆమె యొక్క ప్రస్తావన గురించి. నేనైతే మాత్రం ఆమె ఇచ్చే రిపోర్ట్ మీద, ఆమె ఇచ్చే డబ్బుల మీద ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చే డబ్బుల మీద మీ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కాదు సార్. దానికి కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిందే ఉంది. మనం ఏమి ఎక్కువే అడగట్లేదు, దాని అవసరం ఉంది కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె కేటాయించడం వేరు సార్. ఇది ఈ రోజు ఇష్యూ తీసుకెళ్లేది స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఇష్యూ. ఈ రోజు కేంద్ర మంత్రి వస్తారు, వాళ్ళు తీసుకెళ్లి అధికారులతో చర్చిస్తారు. దానికి ఖచ్చితంగా ఇంత ఇవ్వగలిగితే అది వర్కౌట్ అవుతున్నప్పుడు అది కేటాయిస్తారని నేను అనుకుంటున్నాను తప్ప నిర్మలా సీతారామన్ గారి చేతుల్లో ఈ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఉంది అని అయితే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు, ఇంతమంది ప్రజలు అడిగేటప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదన తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ మించి నిర్మలా సీతారామన్ గారు చెప్పే లెక్కలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చి దాని వల్ల స్టీల్ ప్లాంట్ కాదు అని చెప్పడానికి మాత్రం కుదరదు సార్. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే నేను మళ్ళా చెప్తుంది, రాష్ట్ర అప్పులతో పోల్చుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య కాదు. ఆవిడ ఈ అంశం అనే కాదు, ఆవిడ లేవనెత్తే అంశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా మనం తీసుకున్న పాలసీకి ఇది విరుద్ధం కదా అంటే చాలు, ఆ ఒక్క అంశం అలా తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే చాలు. మనం మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్లో దీని మీద మాట్లాడుకుందాం అంటూ క్యాబినెట్ సమావేశం ముగుస్తుంది ఆ రోజు. సార్ ఈసారి అలాంటివన్నీ కుదరదు సార్, ఎందుకంటే ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నాము. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ యొక్క రోల్ ఈరోజు సెంట్రల్ లో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అన్నట్టు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఒక ఇష్యూ లైమ్ లైట్ లో ఉంది. ఇంకా కూడా ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉద్యోగ వాళ్ళు కూడా ఒక నమ్మకంతో ఉన్నారంటే అది కేవలం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడము. ఈవెన్ ఆ రోజు మాట్లాడేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలయన్స్ లోనే ఉన్నారు.
సో ఆ ప్రస్తావన ఆ రోజు నుంచి ఇదేదో జస్ట్ లైక్ ఈ రోజు ఈ రోజు ప్రస్తావించిన సబ్జెక్ట్ కాదు సార్. 3-4 years గా ఆయన అలయన్స్ లో ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ కానీ ఈవెన్ అంత టైంలో ఉన్న టీడీపీ కూడా దాని మీద గట్టిగా మాట్లాడిన సందర్భంలో కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పక్కన నిలబడ్డారు, మాట్లాడారు. కాబట్టి అది లైమ్ లైట్ లో ఉంది. సో ఏ డేటా లేకుండా ఏ గ్రౌండ్ వర్క్ లేకుండా ఒక ఎమోషనల్ గా మాట్లాడిన కంటెంట్ అయితే మాత్రం కాదు. సో నేను చెప్పడం ఏంటంటే ఇది అంతకంటే కూడా ఒక పాజిటివ్ ఏంటంటే సార్, ఈ మధ్య నేను అన్నాను సెయిల్ చైర్మన్ గారు దీని మీద ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీరు ప్రైవేటీకరణ ఆపేసి సెయిల్ లో మీరు విలీనం చేస్తారన్నట్టయితే అది తీసుకునే అవకాశం ఉంది అన్న మాట చెప్పడం తర్వాత సార్ ఎంత రాజకీయ నాయకులు మాట్లాడినా కానీ అధికారులు అక్కడ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కేసు కింద షరతులు వర్తిస్తాయి అని ఉంటాయి. ఆ షరతులు మనకు కనపడవు, చిన్న చిన్న అక్షరాలు చీమల్లాగా ఉంటాయి. ఆ షరతుల్లో ఏముంటుంది? సెయిల్లో విలీనం చేయండి అండి. సెయిల్లో ఎందుకు విలీనం చేయాలి? క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు? మనకు రాదు, మనసు రాదు, ముందుకు రాదు. బీట్ బీజేపీ, బీట్ కాంగ్రెస్, నేను అనేది ఏ ఒక్క పార్టీ జాతీయ పార్టీని ఇక్కడ మాట్లాడట్లా, రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతే భారతదేశ చిత్రపటంలో మిగిలిన రాష్ట్రాలు బీలిట్లు అయిపోతాయేమో. ఎవరి బాధలు వాళ్ళవి, అవునా కదా? సెయిల్లో ఎందుకు విలీనం చేయాలి? క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేయండి. రాజ్యాంగాన్ని మీకు అనుకూలం మీకోసం చాలాసార్లు మార్చుకున్నారు. రామ్ కుమార్ గారికి నేనంటే కోపం వస్తుంది, కానీ 370 అధికరణం విషయంలో మార్పులు చేర్పులు చేసి మనం 3 చిన్న రాష్ట్రాలుగా చేసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఇవాళ ఎందుకు వచ్చేస్తాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి? రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్ కుమార్ గారు మీరేమంటారు? కాదండి, మేమేమో సమస్యను ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. మీరేమో ఒక్క పద్ధతిలోనే ఇప్పుడు ఏదో అంటే ఒక మనిషి ఏదో జబ్బు చేస్తే దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్లి ఏదో విధంగా అక్కడ ట్రీట్మెంట్ చేయాలంటే మీరు అలా కాదు, ఖచ్చితంగా ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్లి ఇక్కడే చేయాలంటున్నారు. అల్టిమేట్ గా మా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? సెయిల్ విలీనం చేయడం వల్ల ఇష్యూస్ ఏం ఉండవు కదా వాస్తవ్ గారు. క్యాప్టివ్ మైన్స్ ఇస్తారా? స్ట్రైట్ క్వశ్చన్ అండి, స్ట్రైట్ క్వశ్చన్. క్యాప్టివ్ మైన్స్ ఇస్తారా మీరు? పక్కనున్న ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి దఖలు చేయడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి? మీ పార్టీ ఎంపీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? మీ పార్టీ మంత్రులకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? కాదు, సెయిల్లో విలీనం చేసేసారనుకోండి, ఆటోమేటిక్ గా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉండగా అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. మళ్ళీ కొత్తగా ఇచ్చేది ఏముంటుంది వాస్తవ్ గారు అక్కడ? ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని ఇండివిజువల్ ఐడెంటిటీగా ఉంచి దీనికి అన్ని చేసే పడుతుంది. దీన్ని దానిలో అదే దశల వారీగా తన స్వతంత్ర ప్రతిపత్తిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోల్పోయే దిశగా దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తారు. కాదు, స్వతంత్ర ప్రతిపత్తి ఇవన్నీ కాదు వాస్తవ్ గారు. మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, యాజ్ ఇట్ ఈస్ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలా ఉండాలనేది మన ఆంధ్రప్రదేశ్ వాసుల కోరిక. అది ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. ఏది ప్రైవేటైజేషన్ అయిపోకుండా గవర్నమెంట్ సెక్టర్ లో ఉండడం అనేది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందులో ఉన్న వ్యక్తులను కూడా ప్రక్షాళన చేయాలి. అది కూడా జరిగితేనే మంచిదన్నాం. అన్ని మీరు మీ వేబ్ స్టోరీ అదే మంచి విషయాలు అలా చెప్తున్నారో, ఇందులో ఉన్న ఏమేమైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కూడా అందరూ మాట్లాడాలంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఇండివిజువల్ గా స్ట్రైట్ గా మాట్లాడితే అవుతాయా? అవి కూడా మీరు ప్రస్తావన చేయాలి వాస్తవ్ గారు. అంటే దాని లాసుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటనేది కూడా మీరు చేయాలి. అంటే మీ దగ్గర ఆ డేటా లేదని నేను అనట్లేదు. అల్టిమేట్ గా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి నేరుగా చెప్పమంటారా? అంటే మీరు నొచ్చుకోనంటే ఒక విషయం చెప్పమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం, మళ్ళీ చెప్తున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే పేరుతోటి మీరు ఉత్తరాది పెత్తనాన్ని విశాఖపట్నం మీద రుద్దటం వల్ల నష్టాల్లోకి వెళ్ళింది. స్పష్టం అది. ఎవరిని అసలు అదే అంటున్నాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ నిర్మలా సీతారామన్ గారు సరే, ఆవిడ రోల్ ఆవిడ ప్లే చేస్తారు, మిగిలిన వాళ్ళు ప్లే చేస్తారు. అదేగా చెప్పేది. మీరు ఇంకెలాగైనా ఏమండి, ఆవిడ మన రాష్ట్రానికి కోడలండి. అత్తారింటికి దారి ఏదైనా ఆవిడ చూసుకుంటుంది. మీ భలేవరే పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఆవిడ ఉండగా ఇది అవ్వదు. సరే, ఆ విషయాన్ని పక్క తీసండి, మీరు ఇక్కడతో కన్విన్స్ అవుతారు. రెండోది, ఉత్తరాది పార్టీ అనే బ్రాండ్ వేళ ఉత్తరాదిలో కన్నా వేళ దక్షిణాల్లోనే వేళ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. అనుకోని స్థానాలు అంటే పర్సంటేజో లేకపోతే ఇది బ్యాట్స్మెన్ లో టాప్ ఆర్డర్ కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే కిందకు వచ్చేటప్పుడు తక్కువ ఉంటుంది. అలా టాప్ ఆర్డర్ కన్నా లోవర్ ఆర్డర్ ఎక్కువ కొట్టారు. మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. వేళ ఓన్ చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని. మేము
ఇప్పుడు మీరన్న రాజకీయ లైన్ లోకి వచ్చేస్తాను. వ్యాలీ ఇది నిలబడితే పార్టీకి కూడా మోస్ట్ స్ట్రెంగ్త్ కదండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానమో మేము ఈ రాష్ట్రానికి ఏమేమి చేస్తామో భారతీయ జనతా పార్టీ నిలబడి ఉన్నదని ఈ చర్మలైనా మేము గట్టిగా నిలబెట్టుకుంటే మాకే అడ్వాంటేజ్ కదా. ఇవ్వని రాష్ట్రాల కన్నా ఇచ్చిన రాష్ట్రాలకి నిలబెట్టిన రాష్ట్రాలకి ఇవ్వడానికి ప్రేమ ఉందని మీరు ఎందుకు అనుకోకూడదు? మేము అనుకుంటున్నాం, ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు, కానీ బీజేపీ కూడా అనుకోవాలి కదా. బీజేపీ కూడా అనుకోవాలంటున్నా అలా అని కాదండి. ఇందాక పాదయాత్ర వెంకటరెడ్డి గారి పైకి వెళ్ళి ఇందాక ప్రశ్న నేను సమాధానం చెప్పనంటారు. అసలు పైకి వెళ్ళి ఏం అడిగారండి? ఏం అడగలేదు. ఎవడు శ్రీకృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యి భక్తానికి ఏం కావాలో కోరుకో అని ఊరికి అలా నిలబడి పైన చక్రం తిరుగుతూ వరం ఇవ్వడానికి అక్కడ మోడీ గారు ఉన్నారు. నాకేం అవసరం లేదు, కేవలం మీ దర్శన భాగ్యం చాలని వచ్చేసేవారు కిందకి. ఇప్పుడు అలా కాదు, రాష్ట్రానికి ఏం కావాలని గట్టిగా ఇవి కావాలి అవి కావాలి రోజువారీగా పిండుతున్నారండి. ఇవ్వడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తీసుకుని అమలు చేసేవారు ఉండాలి కదండి. ఇప్పుడు ఆ 2 ప్లేసుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరు మీరు ఇంతకుముందు మళ్ళీ 14 to 18 లో కింద అప్పుడున్న డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీరు బయటకు రావడానికి అసలు మీరే కాదు. ఎందుకంటే చెప్తున్నారు కదా మీరు చెప్పినట్టు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పైన మోడీ గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్. అసలు ఈసారి ఆగే సూచన లేదు. ఏమంటే నిజంగా ఇటువంటి డిఫరెన్సెస్ ఆగితే డిబేట్ లో ఉన్నారు కదండి భారతీయ జనతా పార్టీని మేము కూడా నిలదీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్సలెంట్ అండి రామ్ కుమార్ గారు. ఇందాక నుంచి మీ చేత ఈ మాట అనిపించడం కోసం ఇంత డిస్కషన్ నేను నడిపించాను. మీలో ఆ కంబాటింగ్ స్పిరిట్ ఉన్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్. ధన్యవాదాలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. చిన్న మాట అండి, ఆఖరి మాట. ఈవేళ సెయిల్ డైరెక్టర్ గా ఒక ఆయన విశాఖపట్నంలో ఉన్నారు మా పార్టీ నుంచే. ఆయన మా రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర భారీ పరిశ్రమ సహాయ మంత్రి మన రాష్ట్రంలో ఉన్నారు నర్సాపురం నుంచి. వీళ్ళందరూ కలిసి దీన్ని సేవ్ చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు కూడా సేవ్ చేయలేకపోతే ఇంకెప్పుడైనా సేవ్ చేయగలరా? మాకైతే నమ్మకం ఉందండి సేవ్ చేస్తారని. అడ్డుపడే వాళ్ళు అడ్డుపడకుండా ఉంటే చాలు. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్ళను. రామ్నాథ్ గారు మీరేమంటారు? అదే నేను ఇందాక చెప్పాను కదా, బీజేపీ యొక్క విధానము, వాళ్ళ విధానం ఏంటంటే గవర్నెన్సే తప్ప నాట్ డూయింగ్ బిజినెస్ అనేది వాళ్ళ విధానం అని చెప్పాను. దానికి డీవియేట్ గా ఒక్క నిమిషం రామ్నాథ్ గారు, ఒక్క పాయింట్ మీద మీ మీద అంటే అనలిస్ట్ యాజ్ ఎన్ అనలిస్ట్, నాట్ ఎ పర్సనల్లీ, బీజేపీ విధానం కాదండి డీఇన్వెస్ట్మెంట్ అనేది. నేను దాని గురించి చెప్పలేదు. అది ఐ డు అగ్రీ. లెట్ మీ టెల్ వన్ థింగ్. మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, నేను చెప్తాను. ఐ డు అగ్రీ విత్ యూ. ఇప్పుడు మీరు పాలసీ గురించి చెప్పారు. అది ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కంటే ముందు, అంతకు ముందు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు 1970 నుంచి కూడా ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది కంటిన్యూ అయింది. ఐ డు అగ్రీ విత్ యూ. బట్ వేర్ యాజ్ నేను చెప్పేది ఏంటంటే, మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ 1.0, 2.0, 3.0లో స్పష్టంగా మనకు కనపడుతున్న విషయం ఏంటంటే, ప్రైవేటైజేషను, మానిటైజేషన్ అనే పాలసీలు 2030 పేరుతో మీరు పెద్ద పెద్ద డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. క్యాబినెట్ ఆమోద ముద్రలు ఉన్నాయి. ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం కొనసాగించకూడదు అనేటువంటి ఒక విధానపరమైన నిర్ణయం గురించి చెప్తున్నాను నేను. ఆ విధానపరమైన నిర్ణయం బీజేపీ క్యాబినెట్లో తీసుకుంది, ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంది. సో దానికి డీవియేట్గా వెళ్ళి ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చెయ్యకుండా, గత ప్రభుత్వం కూడా నేను చెప్పాను ఇందాక మీరు అన్నారు, గత ప్రభుత్వం కూడా కొన్ని లెటర్లు రాసి కొన్ని ప్రపోజల్స్ తీసుకుపోయినారు. సరే, వేరేజ్ పొలిటికల్ కండిషన్స్ ఏదైనా కానీ అది మెటీరియలైజ్ కాలేదు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా అందరూ అనుకున్నట్టు విశాఖ ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ప్రకారము అది ప్రైవేట్ పరం కాకుండా ఆగి, ఒకవేళ షేర్లో కలుపుతారా లేకుంటే ఇంకొక ప్రపోజల్ 2, ప్రపోజల్ 3, ప్లాన్ ఏ, ప్లాన్ బి వచ్చి అది కొంత స్ట్రీమ్ లైన్ అయితే ఆనందం అనేది మా భావన తప్ప, నేనేదో మొత్తం ప్రభుత్వం అన్నాక ఒకే విధానానికి 100% కట్టుబడాల్సిన అవసరం లేదు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. 90:10 రేషియోలో మనం 10 రేషియోలో ఉంటే బెస్ట్ అంటాను నేను. అంతేగాని నేనేదో కంప్లీట్గా నేను మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నానని అయితే భావించద్దు. రైట్. అయితే ఇంకొకటి, మన మహేష్ గారు చాలా కీలకమైన అంశాలు తెర మీదకి వచ్చాయి. ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అందరూ ముందస్తు బెయిల్ పిటిషన్లు తోటి హైకోర్టుని అప్రోచ్ అవుతున్నారు. సో ఈ క్రమంలో ప్రభుత్వం ఎంత స్ట్రింజెంట్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని తక్కువ చేసి చూడలేం. ఒక బీభత్స భయానకమైన వాతావరణం అయితే సృష్టించారు. ఐ థింక్ మహేష్ గారి దగ్గర పవర్ పోయినట్టుంది. పవర్ స్టార్ గారి పార్టీ పవర్ చెక్ చేసుకోవాలి, మీరు చూసుకోండి.
ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా దాదాపు ఒక 40-50 మంది ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుంటారు. మొత్తం ఇల్లలుగు తీయగా దాని పేరు మర్చిపోయినట్టు మీరు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ చివరికి మీ పార్టీ యాక్టివిటీ మర్చిపోయేట్టున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారండి. అన్మ్యూట్ వాళ్ళు ఓకే, ఇప్పుడు ఓకే అండి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు వాళ్ళు పరిపాలన మర్చిపోయి గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ఖచ్చితంగా ముందస్తు బెయిలు ఎవరికైనా వాళ్ళు కేసుకు పెట్టినప్పుడు ముందస్తు బెయిలు వేసుకోవాల్సిందే. ఆ బెయిల్ వేసుకొని చట్టపరంగా కోర్టు న్యాయస్థాన ఆదేశాల మేరకు మేము ప్రవర్తించాల్సిందే. ఇక్కడ మేమేమంటామంటే, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది, మీరు వస్తే ఏదో ప్రజలను ఉద్ధరిస్తారన్న దీంతో మీకు అధికారం ఇచ్చారు. మీరు పరిపాలనలో మెప్పించండి. ఇలాంటి కాలయాపన విషయాలు అక్కడ ఏమీ కావు. మీరు కేసు వేస్తారు, కోర్టు విచారణ జరుగుద్ది, 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఈ కాలయాపన అంతా చేస్తూ ఈ ఆర్థిక అంశాల మీద వైట్ పేపర్ రిలీజ్ అని కొన్ని రోజులు, మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక మాట చెప్తే సరిపోయేదానికి, సింపుల్ గా ఒక మాట చెప్తే సరిపోయేదానికి మేము ప్రైవేట్ చెయ్యట్లేదు, మేము వెలికేట్ చేస్తున్నాము అనేది చెప్తే సరిపోయేదానికి వాళ్ళు అందులో కలుపుతున్నాము, అదొచ్చి విశ్లేషిస్తున్నాము, ఇదొచ్చి విశ్లేషిస్తున్నాము అని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ప్రజలకి? కాలయాపన తప్పితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ ఎక్సర్సైజ్ అంతా ఇంటర్నల్ గా ఎలా చేస్తే మేలు జరుగుతుంది అని చెప్పేసి మీరు చేసుకోండి, తప్పేముంది. కాకపోతే కాలయాపన కోసం, ఈ పబ్లిసిటీ స్టంట్ల కోసం చేయాల్సిన పరిపాలన చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే ప్రజలు కొన్నాళ్ళు చూస్తారు, ఎందుకంటే ఇది టూ ఎర్లీ కాబట్టి. ఇప్పుడు కూడా ఎవరిని మేము ప్రశ్నించడానికి కూడా సరైన ఆధారాలు ఉండవు కాబట్టి 1 సంవత్సరం ఆగితే ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రజలకు మేలు చేస్తుంది, మేనిఫెస్టో ఎంతవరకు అమలు చేస్తుంది, ఆ అమలు చేసిన దాన్ని ప్రజలు ఎంతవరకు ప్రయోజనం పొందారనేది 1 సంవత్సరం ఆగితే తెలుస్తుంది. ఈ 1 సంవత్సరం మేము ఊరికే మేము అడిగినా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటే మాట చెప్తారు, నెలే కదండి అయింది, 10 రోజులే కదండి అయిందని చెప్తుంటారు. కాబట్టి మేము ఇప్పుడు మేము చూస్తాం, వెయిట్ చేస్తాం. ప్రజల నుంచి ఖచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తుంది, ఉద్యమాల ఉప్పెన లెగుస్తుంది. ఖచ్చితంగా మీరు గనక ఇచ్చిన మాటలు, మేనిఫెస్టోలు ఇవన్నీ అమలు చేయకుండా ఇలాంటి కాలక్షేపమే కనుక చేస్తే 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, వాళ్ళు ఏం మేనిఫెస్టో ఇచ్చారో, ఏం మేనిఫెస్టో గురించి మాట్లాడలేదు వెంకటేశ్వర రెడ్డి గారు. మేనిఫెస్టో గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా, మీరు చేసిన దాడులు, దాని పర్యవసానాల గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజు ఒళ్ళుపై తెలియకుండా పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి చేసిన దాడుల వ్యవహారం ఈరోజు మెడకు చుట్టుకుంటోంది. మరి ఎవరి డైరెక్షనో ఏందో, పోలీసుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్తో సహా అన్ని వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు. మరి దేవినేని అవినాష్ గారట, అలాగే తలసల రఘురామ్ గారట, సజ్జల రామకృష్ణారెడ్డి గారట, ఇంకా 10-15 మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఎల్లవేళలా మనం 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనుకొని అది దాడులు చేయటం అనేది కరెక్టా? చెప్పండి. మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ పార్టీ ఆఫీసు మీద కాదు ఆ రోజు దాడి జరిగింది. ఆ రోజు పట్టాభి గారు మాట్లాడిన మాటలకి, ఆ రోజు ఆయన మాట్లాడినందుకు అప్పటి ప్రభుత్వంలో ఆయన అనుభవించాల్సింది ఆయన అనుభవించాడు. ఇక ఇప్పుడు పెట్టిన కేసుల విషయంలో ఖచ్చితంగా అందులో వాళ్ళు గనక నేరం చేసి ఉంటే ఖచ్చితంగా కోర్టు విచారణ చేసి నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కేసులు పెట్టింది, కోర్టు విచారణ చేస్తుంది, నిర్ణయిస్తుంది. పట్టాభి గారు ఏం మాట్లాడాడు అనే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఆ రోజు పట్టాభి గారు క్లియర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిని బోషడీకి అన్నాడు. బోషడీకి అనే పదానికి వేరే అర్థం సృష్టించి దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థించారు.
సమర్థించారు. ఇక్కడ అదే అదే కూటమి ఇప్పుడు బోషడీకే అంటే అదే పదం ప్రతిపక్షం కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాడితే మీరందరూ అప్రిషియేట్ చేస్తారా? అంటే యూ వాంట్ us టు డూ దట్? మీరు ఇన్స్టిగేట్ చేస్తున్నారా మేము వాడాలని చెప్పి? మేము వాడాలని ఇన్స్టిగేట్ చేయట్లేదు. ఆ రోజు అన్నది మర్చిపోయి పట్టాభి గారు చేసిన దాన్ని, పట్టాభి గారి మీద జరిగిన దాడిని ఆ రోజు రాష్ట్ర ప్రజలు అంత ఒళ్ళు పైకి తెలియకుండా మాట్లాడటానికి ఇప్పుడు ఎవరు ఇక్కడ సిద్ధంగా, ఇక్కడంటే మొత్తం ఏ పార్టీలోనూ సిద్ధంగా లేరు, ఆంధ్రప్రదేశ్లోనూ సిద్ధంగా లేరు అంత ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడటానికి. 2 కారణాలు. ఒకటి సంస్కారం అడ్డు రావటం, రెండవది ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉండటం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ కిషోర్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్లో, వారి దగ్గరికి వెళ్దాం. జాతీయ స్థాయి అంశాల మీద సమగ్రమైన అవగాహనతోటి మాట్లాడుతుంటారు. కిషోర్ గారు, ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఇవాళ రేపు కేంద్ర మంత్రి కుమారస్వామి గౌడ గారు వైజాగ్లో ఉంటున్నారు. సెయిల్ తోటి మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. దాని అవుట్కమ్ ఏమన్నా అంటే ఉన్న పళంగా ఏదో చెప్పేస్తారని కాదు కానీ, ఓవర్ నైట్ ఏదో అద్భుతం జరిగిపోతుందని కాదు కానీ, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉందా అండి కిషోర్ గారు? కిషోర్ గారు వినిపిస్తుందా? ఓకే, కిషోర్ గారు వినిపిస్తుందా? రైట్. అయితే ఒకసారి రామ్ కుమార్ గారు దగ్గర. రామ్ కుమార్ గారు, ఈ దాడులు గురించి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సరే, అది ఎవరు చేసినా అభ్యంతరకర పదజాలం ఎవరు వాడినా, జనరల్గా అంటే బీజేపీ కీప్స్ ఇట్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. అది ఎక్కడ దేశవ్యాప్తంగా చూస్తుంటాం. మీకు వెంబడి ఏంటంటే ఒంటికి ఆముదం రాసుకొని మాకు ఈ వ్యవహారంతో సంబంధం లేదండి, జరిగింది మాకు తెలియదు, జరగబోయేది కూడా నాకు తెలియదు అని అనకుండా ఈ విషయంలో స్ట్రింజెంట్గా ఒక చట్టం లాంటిది ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది. అంటే ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు గురించి తప్పుడు మాటలు మాట్లాడుకోకపోవటం అనే దాని మీద. ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళు పార్టీ విషయం మాట్లాడారు కాబట్టి మేము దాంట్లో అంత ఇంక్లూడ్ అవ్వకూడదని. కానీ జనరలైజ్ చేసి మాట్లాడితే ఎవరైనా సరే దాడులు అనేది కరెక్ట్ కాదు అనేది ఎవరైనా మాట్లాడతారండి. ఏమండి, ఇప్పుడు ఇంకొకటి భాష గురించి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు పాదయాత్ర వెంకటరెడ్డి గారు కూడా ఇది అసహ్యంగా మాట్లాడింది ఎప్పుడు చూడలేదు, కానీ పాయింట్ గురించి గట్టిగా మాట్లాడతారు, వారి పార్టీ గురించి గట్టిగా మాట్లాడతారు, విచ్ ఇస్ కామన్, తప్పలేదు. కానీ మిగతా వక్తలు వస్తారు అదే పార్టీ నుంచి. వక్తలు ఎందుకండి, అసలు ఇది మంత్రులు కూడా బూతులు మాట్లాడుతున్నారు వారి పార్టీ నుంచి. ముందు అవి ఉండడం వల్ల ఇటువంటి వారి మాటలకు అంత వ్యాలిడిటీ లేకుండా పోతుందండి. వ్యక్తిగతంగా వీరి స్టాండ్ ఎలా ఉన్నా కానీ అది వారు చూసుకోవాలి. ఇప్పటికైనా సరే ముందు ఎదటోడు పార్టీ ఏంటి ఇలా ఉందంటే ఎదటోడు 1 అంటున్నారు, మీరు 10లో ఉన్నారు ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10. మేమంటారు అసలు ఆ దరిదాపుల్లో రాము, ఆ భాష మేము మాట్లాడడం, మాకు సంబంధమే లేదు. అది మీరు చూసుకోవాలండి. ఇంకొకటి ఏదో రాబోయే కాలంలో ఉద్యమాలు చేసేస్తారు ఏదో అంటున్నారండి. అప్పుడు దాకా మీరు ఉండదండి. మీ భుజం మీద ఆ బ్లూ కండువా తీసి వెనక్కి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్లాల్సి వస్తుంది. అది మీరు చూసుకోండి. అసలు ఇంకొకటి ఏంటంటే అండి, ఈ పార్టీ వచ్చాక, కొత్త ప్రభుత్వం వచ్చాక వెనక్కి రెవెన్యూ తీసుకుంటున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమండి, ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి నాకు దొరుకుతారని అనుకోవట్లేదు. ఎందుకంటే రాముడు తలకాయ తీసేస్తే అక్కడికి వెళ్తే అండి ఈయన ప్రతిపక్ష నేతగా లారీలు అడ్డం పెట్టి రానివ్వకుండా చేసాడండి. ఆ రోజుకి ఎవరు పి అనిల్ అని ఆయన, ఇవాళ హోంమంత్రి గారు ఓఎస్డీలో ఉన్నారు సార్. అంతకన్నా ఉదారతగా ఉండే సీఎం గారు మీరు దొరుకుతారండి. మీరు ఇంకా వెంజన్స్ రాజకీయాలు అంటున్నారు. ఇంకోటి సచివాలయాల్లో ఎప్పటికీ మా నేతలే ఉన్నారు. వెంకటరెడ్డి గారు సాయి కుమార్ అని ఆయన, వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన పక్కన ఉండే సాయి కుమార్ గారు అని ఆయన ఉన్నారు. వీళ్ళ హోమ్ పేజీలో ఉన్నారు. ఆయన అంత ఉదారతగా అంత ఫ్రీగా వదిలేస్తున్నారు. ఇది శత్రువులు కాదు. ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు, హోంమంత్రి గారి ఓఎస్డీగా ఎవరు పేరు చెప్పారు, ఒక్కసారి రిపీట్ చేస్తారా? నేను ఐ కుడ్ నాట్ గెట్ దట్. పి అనిల్ అండి. పి అనిల్ గారు వారు ఏం చేశారు ఇంతకు? లారీ అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రామతీర్థం తలకాయ తీసేసినప్పుడు విజిట్కి వెళ్ళేటప్పుడు అదే టైంకి విజయసాయి రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఈ నెలనే ఇవ్వకుండా అడ్డంగా లారీ లేసి ఆపేశారు. అటువంటి ఆయన తీసుకొచ్చారు. అంటే చూడండి ఎంత అంటే ఎంత మంచితనంగా ఉన్నారు చెప్పండి.
ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అదే వైసీపీ లాయర్ ఆయన సోషల్ అదే ఎవరండి ఆయన హేమచంద్రారెడ్డి అంటుంది పెదిరెడ్డి గారు లాయర్. పెదిరెడ్డి గారు లాయర్ కి వేళ ప్రజ్యుమన్ గారు నిన్న ఏది లెటర్ ఇచ్చారు తిరుమల దర్శనానికి. ఇప్పుడు ఆయన ఎవరండి ప్రజ్యుమన్ గారు? సెక్రటరీగా ఉన్నారు సీఎం గారి ఆఫీస్ లో. అది కూడా ఎప్పుడు బ్రేక్ దర్శనాలు లేవని ప్రకటించిన 8/12 డేట్ లో. ఇంకా వైసీపీకి అనుకూలంగా అంటే వైసీపీ మనుషుల ఈ మనుషుల అని చూడవండి, ఏపీ మనుషులుగా ఎవరనేదే చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత మంచి మనిషి అయినా ఇంకా మీరు కంప్లైంట్ చేస్తే ఎలాగండి? ఇవన్నీ గమనించాలి. పి అన్నపూర్ణ అనే ఆవిడ డాక్టర్ గారు గతంలో పిహెచ్సి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో చేసేవారు. వారిని తీసుకొచ్చి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ లో సెక్రటేరియట్ లో సీఎం ఆఫీస్ లో కూర్చోబెట్టారు. ఎవరు? మీ నేత. ఆవిడికి నేను 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇంతకన్నా మంచితనం ఇంకెక్కడ ఉంటదండి? మాట్లాడకండి మీరు అపాయింట్మెంట్స్ గురించి, వెంజెన్స్ గురించి. ఇంతకన్నా పాపం టీడీపీ వాడంతా గగ్గోలు గోలగా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇన్ని చేసేస్తున్నారు టీజర్ లోనేమో నేను వీళ్ళందరినీ అలా చేస్తాను ఇలా చేస్తాను అన్నారు మా నాయకుడని. రామ్ కుమార్ గారు కంప్లైంట్ చేయడానికి సిద్ధపడుతున్నారండి వాసుదేవ్ గారు. రామ్ కుమార్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే, నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు మంచివారా చెడ్డవారా అనే విషయాలు నేను ఆయన వ్యక్తిగత కాదండి. సీఎం గా ఆయన ఉన్న స్థానంలో ఇన్ని చేస్తున్నారు, ఇంత ఉదాసీతగా అందరినీ కలుపుకెళ్లాలని చూస్తున్నారు. అయినా మీరు పాయింట్ ఒకసారి ఆయన చెప్పనండి రామ్ కుమార్ గారు ఆయన చెప్పనండి అవినాష్ అని ఆయన కానీ మా ప్రశ్న అడగనివ్వరా అంటున్నా. అడగండి. ఇప్పుడు అంత ఉదాసీనత చంద్రబాబు నాయుడు గారికి ఉంటే రాష్ట్రంలో జరిగిన 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడుల గురించి, హత్యల గురించి, అట్లానే ఆస్తుల ధ్వంసాల గురించి ఎన్నిటి మీద ఎఫ్ఐఆర్లు కట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కోర్టుకు పెట్టారు, వాటి వివరాలు ఏమన్నా చెప్పగలరా? రైట్. పాదత్రి వెంకటేశ్వర రెడ్డి గారి టైం కూడా వస్తుంది. ఒకసారి మహేష్ గారి దగ్గర కల్లా. మహేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సమాధానం. ఆ ఎఫ్ఐఆర్లు ఏవో కట్టిస్తారా ఆయన అడుగుతున్నారు. పేపర్లే కదండి, పోలీస్ స్టేషన్కి ఫోన్లు చేసి చెప్పేస్తే అయిపోలా. వీళ్ళు 4వ తేదీ నుంచి వీళ్ళు రాష్ట్రంలో ఇదే విషయం తప్పితే వీళ్ళు ఏం చెప్తున్నారు సార్? 4వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏం అన్యాయం జరిగిపోయింది, ఏం ప్రజలు ఇబ్బంది పడిపోయినారు, నిజంగానే అక్కడ ఆస్తులు ధ్వంసం అయితే అది మీరు లీగల్ గా కట్టి మీరు ప్రభుత్వం ఒకవేళ మీ యొక్క ఆస్తులుగా ధ్వంసం చేసినట్టయితే దానికి దాని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సింది మా బాధ్యతే కాదు. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయ్యింది. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ 10 మందికి పైగా హత్య గావించబడ్డారు సార్. ఆయన మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన మాట్లాడండి. ఏమైపోయారంటే అట్లా కాదు, ఏమన్యాయం జరిగింది అంటున్నారు ఆయన. ఆ 10 మంది పేర్లు చెప్పండి సార్, రాసుకుంటాను నేను ఒకసారి. ఆ 10 మంది పేర్లు చెప్పండి సార్. ఆ 10 మంది పేర్లు వాళ్ళు ఏ ఊరిలో చెప్పండి, రాసుకుంటాను సార్. ప్రతిరోజు డిబేట్ లోకి వచ్చి తెల్లారుజామునైతే మీరు తీసుకొచ్చే డేటా ఆ 10 మంది చంపేశారు, 20 మంది మీద జరిగిపోయింది, ఇలా పనికిరాని డేటాలు కాకుండా మీరు ఆ 10 మంది ఎవరో చెప్పండి. ఇప్పుడు నిజంగానే మీ ఇంటి మీద పోలీసులు ఇప్పుడు ఒప్పుకుంటారు సార్, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంతేగాని మంచి వాతావరణం నేనే చెప్తాను సార్ సమాధానం. మంచి వాతావరణంలో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అంతా కూడా ఈ రోజు కూడా కంపెనీస్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి యొక్క స్టీల్ ప్లాంటేషన్ అంశాల మీద కూడా చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. మనకు తెలిసి మేము వేసిన ప్రశ్న అది కాదు సార్, మేము వేసిన ప్రశ్న అది కాదు. మీరు 5 సంవత్సరాలు ఇదే చర్చ అడుగుతారు. మీరు ఇదే చర్చ అడుగుతారు. ఎలా వాలంటీర్ ఒకసారి చూపిస్తే సరిపోతుంది కదా సార్, అది ఒక్కసారి చూపిస్తే సరిపోతుంది కదా. ఇదిగో దాడులు జరిగిన ఇంతమంది మీద మేము ఎఫ్ఐఆర్, ఇంతమందిని కోర్టుకు పెట్టి చెప్తే సరిపోతుంది. పేర్లు చెప్పండి సార్, ఎక్కడ దాడి జరిగింది చెప్పండి, ఏది కూల్చారో చెప్పండి, ఎక్కడ కేసు కట్టలేదో చెప్పండి, మీ వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారో చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పండి, ఎక్కడిచ్చారో చెప్పండి. ఏదో వెంకటరెడ్డి గారు, ఇప్పుడు పాదయాత్ర వెంకటరెడ్డి గారు, మీరు దయచేసి ఈ 5 సంవత్సరాలు
మీరు కొద్దిగా ఏదైతే పద్ధతిగా మాట్లాడితేనో లేకపోతే ఉన్న విషయాల్ని జనాలకు తీసుకెళ్తే కనీసం మీ మీద కనీసం జనాలు అయిపోయినా చూస్తారు. మీరు మామూలుగా 4వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తారు. మరి ఒక టీవీ ఛానల్ అయితే 4వ తేదీ నుంచి రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందంట అనేది మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అది మీ వర్షను, కానీ పబ్లిక్ వర్షన్ ఆ విధంగా లేదు. పబ్లిక్ లో సామాన్యుడికి ఎవరికి అన్యాయం జరగలేదు. సామాన్యులు ఎవరికి కూడా వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరగలేదు. ఇసుక కూడా మంచి రేటుకే దొరుకుతుంది. నిన్నటి నుంచి చాలా చోట్ల వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఏమి వీలుంటేనే పెన్షన్లు అన్నారు, వాళ్ళు లేకుండా కూడా గవర్నమెంట్ జరుగుతుంది. అప్పులు చేయకుండా ఎలా చేస్తామన్నారు, అది కూడా లేకుండా ఈ రోజు ప్రభుత్వం మీద ముందుకెళ్తా ఉంది. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వస్తున్నారు. రిటర్న్ మీరు ఎవరైతే కాంట్రాక్టర్లు ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళీ ముందుకు వచ్చి మేము పనులు చేస్తామరా బాబు అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇవన్నీ మీకు పడక, ఇవన్నీ మీకు నచ్చక, ప్రజలకు ఏడ మంచి జరుగుతుందో అని ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ మీలాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఏదో వచ్చి మాట్లాడడానికి ఎవరికి అది ఇష్టం ఉండదు. ఎంతసేపు నెగిటివ్ గా వెళ్ళారు కాబట్టి సార్ ఈ రోజు మీరు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు మీకు అలా ఇబ్బంది లేదు. నిన్న కూడా చూసినట్టయితే కరెంటుల్లో మీరు చేసిన దరిద్రాలు చూసినట్టయితే, ఆ లెక్కలు చూసినట్టయితే భయం వస్తుంది. అసలు కనీసం దాని గురించి ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ లేకపోతే మీరు ఇంతమంది సలహాదారులు పెట్టుకున్నారు కదా, ఇది తప్పు, ఇది కాదు, ఇది నిజం కాదని చెప్పేదానికి ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దిక్కు లేదు అసలు చెప్పాలంటే. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. దాని మీద మాట్లాడడానికి ఒకే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి ఈ డిబేట్లకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా కావచ్చు లక్ష సలహాలు ఇస్తున్నారు. ఇది తప్పు, ఈ డేటా అనవసరంగా మీరు తప్పు చెబుతున్నారు, ప్రజల్లో మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని అని ఖండించడానికి మీ దగ్గర ఒక్క పార్టీలో ఒక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక నాయకుడు లేడు. మనం అసలు మాట్లాడేది ప్రజలకి ఈ విషయాలు తెలియజేస్తా అంటే ఖండించడానికి మీకు దిక్కు లేదు. ఎవరో 10 మంది మీద దాడి చేశారంట. ఆ 10 మంది ఎవరంటే మళ్ళీ అది చెప్పరు. ఆస్తుల మీద దాడి అంటారు. ఏ ఆస్తుల మీద దాడి చేశారు దాన్ని చెప్పరు. వచ్చి కూర్చొని దీనికి సమాధానం చెప్పడం. నిన్నటి నుంచి ఒక పెద్ద ప్రశ్నే పడింది. సాక్షాత్తు అన్ని మీడియాలో ప్రదర్శిస్తే మీకు కనపడలేదంటే ప్రభుత్వంలో మీరు ఏం చూస్తున్నారు అనేది తెలియదు. మన ఇంట్లో వీడియోలు పెట్టుకుని వెంకటేశ్వర రెడ్డి గారు, మహేష్ గారు, ఈ అంశాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. మహేష్ గారు ఆయన